కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గండికోట పర్యాటక ప్రాజెక్టుకు ఆగస్టు 1న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. జమ్మలమడుగులో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిన తర్వాత గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని మంత్రి తెలిపారు. అనంతరం ఆగస్టు 2-3 తేదీలో రాజస్థాన్లోని ఉదయపూర్లో ఏపీ టీడీసీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు. దానివల్ల అక్కడున్న ఔత్సాహిక పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తామన్నారు మంత్రి కందుల దుర్గేష్. అంతేకాకుండా నవంబర్ 14-15 తేదీల్లో వైజాగ్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. తద్వారా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లను రాష్ట్రానికి ఆహ్వానించనున్నామన్నారు. ఈ నేపథ్యంలో టూరిజం సెక్టార్లో కొత్త పెట్టుబడులు తీసుకురావడానికి పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉపకరిస్తుందన్నారు. ఏపీలో గతంలో సీఎం చంద్రబాబు హయాంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రతి ఏటా జరిగేదని గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏనాడు కూడా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధానాన్ని అవలంబించలేదని మంత్రి తెలిపారు. ఏదో మొక్కుబడిగా ఒకసారి సమావేశం నిర్వహించి మమా అనిపించారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తాయని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.